ఆయన లేని లోటు తీరని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. అండ్ మా అందరికీ చాలా ధైర్యం చెప్పేవారు అండ్ చాలా నేర్చుకున్నాం. ఈరోజు సడన్గా గురించి కొత్తగా చెప్పడానికి మేము దిగ్భ్రాంతిలో ఉన్నాం. లాస్ట్ బిగ్ మ్యాన్. ఎన్నో సినిమాలు మేము చాలా నేర్చుకున్నాం. షూటింగ్లో కూడా చాలా సూచనలు కానీ ఎలా ఉండాలి నేర్పించేవారు. ఈరోజు ఆయన లేదు అంటేనే మేము చాలా బాధాకరమైన విషయం. కోటా బాబాయ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కోటా బాబాయ్. మహోన్నతమైన నటులు, మంచి వ్యక్తి. ఈరోజు మనం ముందు లేకుండా మనందరూ చాలా దురదృష్టం. మంచి నటులు కోరుకోవాలి. ఇలాంటి నటులు మళ్ళీ పుడతారని నేను అనుకోను. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చి అట్లా ఆయన జీవితం అంతా రాత్రి పగలు ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాళ్ళు. అటువంటి ఆయన ఈరోజు లేకుండా అయిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేయాలన్న ఏ పాత్ర చేసినా పాత్రే కనపడిద్ది తప్పితే కోటా గారు కనపడరు. కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళే కనపడతారు తప్పితే పాత్రలు కనపడవు. కానీ కోటా గారు అంతే వచ్చారు. అందరిలాగే ఈశ్వరంగారావు, రాజనాల పెద్ద పెద్ద నటుల్లాగానే వచ్చారు. వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు, వెళ్ళారు. కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకుల హృదయాల్లో. నాలాంటి నటుడికి ఎంతో ఆదర్శనీయుడు నటుల్లో. ఈ రోజున ఆయన పరమోదయించడం బాధాకరమైన కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాలా, మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు. కోటబాబాయి నాది గత 40 సంవత్సరాలు అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావడి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాను నేను చాలాసార్లు.